నందిగామ పురపాలక సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా మండవ కృష్ణకుమార్ ఎన్నికయ్యారు. 14 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓటుతో కలిపి 15 మంది చైర్పర్సన్గా కృష్ణకుమార్ని ఎన్నుకున్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున 10వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మంత్రి నారాయణ బుజ్జగింపుతో ఎమ్మెల్యే సౌమ్య తలొగ్గారు. పార్టీ అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని సూచించారు. అధిష్టానం సూచించిన 10వ వార్డు కౌన్సిలర్ కృష్ణకుమార్కి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అధిష్టానం చెప్పిన మాట కట్టుబడి ఉంటారని మంత్రికి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సౌమ్య ఇటు ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్య మార్గంగా 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి పేరు మీద బీఫామ్ అధిష్టానం పంపింది. కౌన్సిలర్లను తీసుకుని నేరుగా ఎన్నిక జరిగే జగజీవన్ రామ్ భవనానికి హాజరయ్యారు. అయితే అధిష్టానం జోక్యంతో చైర్పర్సన్ ఎన్నిక మారిపోయింది. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, సిగ్నేచర్ ఒక్క నిమిషం, చిన్న సంతకం ఇచ్చినట్టు ఇక్కడ చేసి ఏం చేసి కోహిళ్ళ ముందే కూసాయి డమ్మీ అని. మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారండి? 15 మంది బలంతో మేము గెలిచాం, అధిష్టాన ఆమోదంతో మేము గెలిచాం. మీ బోర్డుని పక్కన నెట్టేసి పసుపు జెండా ఎగరేసాం మున్సిపాలిటీ బోర్డు. మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారు? మాటలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడి ఈరోజు అదంతా కూడా మీకు బూమ్రాంగ్ అయి మీకే తగిలింది. అదేవిధంగా మీ కౌన్సిలర్స్ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కౌన్సిలర్సే దూరంగా వెళ్ళిపోయి అది ఎక్కడ దాక్కున్నారో, మీ మీద ఏ విధంగా అవాక్కులు చవాకులు పేల్చారో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా కూడా చూసింది.